అడిగిన ఒక్క వివరణ పంపలేదు వీళ్ళు. అంటే ఆ రోజు నిజంగా వివరణ పంపించుంటే ఇన్ని అరాచకాలు జరిగి ఉండేవి కాదు. మీరు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏర్పడిన 24 గంటల్లో వాళ్ళు సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని అడిగారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేసి ఉంటే 4.5 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ ఇంటికి వెళ్ళిపోయేవాడు. బీజేపీ కొంత వెసులుబాటు కల్పించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు ఉండగలిగాడు. కానీ ఆయన చేసిన అరాచకాలు ఇంకో 10 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడు కాదు ఇంకెవరు వచ్చినా దాన్ని సరిదిద్దలేని తప్పులు చేశాడు. ఇవాళ అధికారులు వివరణ ఇవ్వలేని స్థితికి వెళ్ళిపోయాడు. అది ఓకేలే. ఇక్కడ ఎవరో మెసేజ్ పెట్టారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డి చెంచెలగూడ జైలు మాజీ జైలర్. అవును, దశరథ రామిరెడ్డి చంద్రబాబు గారు జైల్లో. ఒక్క మాట చదవని సార్, కొద్దిగా మంచి జోరు మీద ఉన్నారు వాళ్ళు, మీరంతా చదవని. అవును సార్, ఆగండి సార్ ఒక్క నిమిషం. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఉన్న గది దగ్గర రాత్రి వేళల లాఠీతో కిటికీలు చప్పుడు చేస్తూ డిస్టర్బ్ చేయమన్న సైకో సజ్జల అని ఒక ఆయన మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఇంత చేసి ఎటెళ్ళిపోయాడు అనే దాంతోపాటు ఈ కొత్త సలహాదారుడు సాయిదత్, మోహన సాయిదత్ ఎవరు, ఈ సాయిదత్ వేసే వ్యూహాలకి ఎదుర్కోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంతవరకు సన్నద్ధంగా ఉంది? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.